హాయ్ అండి. నేను సగ్గుబియ్యంతో టిఫిన్ చేశాను. పొద్దుటే బ్రేక్‌ఫాస్ట్‌గా చేశానండి. ఈవినింగ్ కూడా చేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇంట్లో టిఫిన్ ఏమి లేనప్పుడండి అప్పటికప్పుడు చేసుకోవచ్చు. నేనైతే సగ్గుబియ్యం పొద్దుటే లేవటంతోనే నానబెట్టానండి. ఒక 2 గంటలు, గంట నానినా సరిపోతుంది కానీ నేను 2 గంటల పైననే నానబెట్టాను. అలా మెత్తగా అయిపోతుందండి. నీళ్లు ములిగేటట్టు నానబెట్టాలి. సగ్గుబియ్యం ములిగేటట్టు నానబెట్టాలి. ఒక మూకుడు తీసుకుని కొంచెం ఆయిల్ వేసానండి. పచ్చిశనగపప్పు, మినపప్పు, కొంచెం జీడిపప్పు, పచ్చిమిర్చి, కొన్ని పల్లీలు వేసానండి. తీసుకున్న దాన్ని మనం చేసుకునే దాన్ని బట్టి ఈ పోపు వేసుకోవాలి. నేను కొంచెమే చేస్తున్నాను కాబట్టి అండి అన్నీ కొద్ది కొద్దిగా వేసాను. దోరగా వేయించుకోవాలండి సిమ్లో పెట్టి. అలాగే ఆవాలు వేసుకుంటున్నాను కొద్దిగా. ఇది జీలకర్ర కూడా వేసుకున్నాను అండి. ఒక పావు స్పూన్ ఆవాలు, స్పూన్ జీలకర్ర వేసుకున్నాను. బాగుంటుందండి అవి. అల్లం ముక్క వేసుకున్నాను అండి. చిన్నగా కట్ చేసి చిన్న అల్లం ముక్క వేసుకుంటే సరిపోతుంది. పచ్చిమిర్చి 2 పచ్చిమిర్చి వేసాను. అలాగే ఒక చిన్న ఉల్లిపాయ చీలికలు చేసి వేసానండి. కొత్తిమీర వేసుకున్నాను. కొద్దిగా మగ్గాలండి. ఉల్లిపాయ కొంచెం మగ్గిన తర్వాత కొంచెం పసుపు వేసాను. మరీ ఇలా తెల్లగా ఉంటాయి కాబట్టి అండి సగ్గుబియ్యం, కొంచెం పసుపు వేసాను. అలాగే కొద్దిగా ఉప్పు వేసానండి. ఉప్పు ఎక్కువ పట్టదు, చూసి వేసుకోవాలి. మంచిగా అడుగంటకుండా కలుపుతూ ఉండాలండి. కొంచెం ఉల్లిపాయ మగ్గిపోయిన తర్వాత అండి ఇలా నీళ్ళు లేకుండా చూసి వేసేసుకోవాలండి. సగ్గుబియ్యం అన్నీ అలా చిల్లు గరిటెతో తీసుకునండి వేసేసుకోవాలి. మామూలుగా రంధ్రాల గిన్నెలో వడపెట్టేసుకోవచ్చు కానండి ఇది కొంచెము అలాగా మనం పొడి పొడిగా కాకుండా కిచిడి టైపు ఉంటుందన్నమాట. అందుకని ఇలా వెంటనే వేసేసుకుంటే అండి కొంచెం తడి ఉంటుంది కాబట్టి సగ్గుబియ్యంలో కిచిడి టైప్ ఉండి బాగుంటుంది తినడానికి. ఎలాగైనా తీసి వేసినా కానీ కొద్దిగా వాటర్ వస్తుంది కదండి, ఆ వాటర్ కొంచెం ఇంకేటట్టు ఇలా కలుపుకోవాలి. ఎక్కువసేపు అవసరం లేదండి, ఎందుకంటే నానిపోయి ఉన్నాయి కాబట్టి సగ్గుబియ్యం. ఉడికిపోతాయి వెంటనే. నిమ్మకాయ వేసుకోవాలండి, టేస్ట్ బాగుంటుంది, కొంచెం పుల్ల పుల్లగా. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. అడుగంటకుండా చూసుకోవాలి. అలానే పొడి పొడిగా అవ్వదండి ఇది, ఇలా కిచిడి టైపే ఉంటుంది. నా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ ఎవరికైనా. మీరు కూడా ఒకసారి చేసుకుని చూడండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక గిన్నె తింటే చాలండి, చాలా మనకి ఆకలి అనేది అవ్వదు చాలాసేపు. అలా మీరు కూడా చేసుకుని చూడండి. నా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.
థ్యాంక్ యూ.